సో మీ దగ్గరికి అంటే నేను అంటే ఉదయం నుంచి చూస్తున్నాను, చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు. క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు, అంటే మెడిసిన్ ఇస్తున్నారు. అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, శత్రువుల సమస్యలు కావచ్చు, ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు. వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని ఒక నమ్మకంతో వస్తున్నారు. ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు? అది స్థలాభోగం ఉంది ఇక్కడ. స్థలాభోగం అంటారు దాన్ని. ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ ఒత్తిడి మారిపోతుంది. స్థలాభోగం యోగులు సాధులు సత్పురుషులు తిరిగినటువంటి జాగా ఇది. ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా. కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అన్నమాట. ఏది కానీ ఇప్పుడు పంచపాండవులు అరణ్యవాసం పోతున్నారు. పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు భీముని కోపం వచ్చిందంట. ఊరికి అర్జునుడు అంటే తిరుగుతుండు కదా, ఏం తిరుగుతాయని అంటే ఇక్కడ రా యుద్ధం చేస్తామన్నాడు భీముడు. అన్న మీదకి మలవాల్సి వచ్చింది, యుధిష్ఠుని మీదకి మారేయండు. అప్పుడే ఆడికెళ్ళి అర్జునుడు ఏమనుకో, అరే ఏదో ఇసగాడి ఉందిరా అనుకొని తెలిసిన జ్ఞాని కదా. యుధిష్ఠుడు ముంగలు జరిగారు, ధర్మరాజు అందరూ ముంగల్కి వెళ్ళిపోయారు. ముంగల్కి పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు, ఏమంటే తమ్మి భీమా ఇక రారా చేత యుద్ధం అన్నాడు. 10 అడుగులు పోయినాక అన్నది మర్చిపోయాడు. అన్న ఏమన్నానో నేను ఆ గద మారేసి కాళ్ళ మీద పడాడట. అంటే స్థలభోగం ఉంటుంది అది ప్రతి ఒక్కటి. ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు వచ్చేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది. స్థలాభోగం. ఈ గ్రహాలు కూడా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు. ఇప్పుడు నవగ్రహాలు అనే పక్క పెట్టినాం మనం. ఆ గ్రహాలు ఎక్కడున్నాయి? ఉన్నాయి, కనిపిస్తాయి కదా అందరికీ మనకు పైన. ఈ భూమండలంకే గ్రహాలు ఉన్నాయి. అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది. భూమి అయితే తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది. ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద. ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి. శనిగ్రహం తిరుగుట్లు వచ్చినప్పుడు శనిగ్రహం కలుగుతుంటుంది. అంతే తప్ప ఇంకేముండదు మనిషిది. స్థలాభోగం ఉంటుంది దీనికి. ఇక ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది. వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడుతాం మేము. సత్యం మాట్లాడి మెత్తగా అవుతుంది మన నాలుక, కత్తి లేక. అది నువ్వు బతుకుతావు నాయన అంటే ఆడు బతుకుతాడు, నువ్వు చచ్చిపోతావు నాయన అంటే చచ్చిపోతావు, అంతే. దాని మించి ఏముండదు దాంట్లో. వాక్ శుద్ధి అంటారు దాన్ని, అంతే. వాక్ శుద్ధి. మంత్రం ఉండదు, మాయ ఉండదు దాంట్లో. ఏ వాక్ శుద్ధి సత్యం మాట వల్ల ఉప్పు పోసింది ఉండే కత్తి లేక మెత్తగా అయిపోతుంది నాలుక, అంతే. ఇక అందరికీ ఉన్నదా నాలుక? లేదా. సత్యమైన మాట అనేది ఉందా? లేదు. దొడ్డు ముచ్చట్లు అవి మాటకు దొడ్డుబడ్డ కత్తితో ఏం పని చేస్తాం మనం? మొద్దుబడ్డ కత్తి తీసుకొని యుద్ధానికి పోతే గెలుస్తామా? అతని ప్రాణమే పోతుంది కదా. అందరితో కానీ మొద్దుబడ్డ కత్తులు అయినాయి. దొడ్డు ముచ్చట్లు ఆడి మొద్దుబడ్డ కత్తి తయారు చేసుకున్నారు దాన్ని. ఇక సత్యమైన మాటను నాలుక మీద వేసి మెత్తగా నూరి మెత్తగా చేసేస్తాం మేము దాన్ని. వాక్శుద్ధి వల్ల, ధ్యానం వల్ల, సత్యం మాట వల్ల. ఇక నాలుకతో ఏమంటే అలా అది అయితే చూడండి, అంతే. దాన్ని మించి ఏం లేదు. నీకు మంచిగా అవుతుంది అని మంచిగా కావడం, అంతే. దానికి భగవంతుడు సహకరించి మాయముడి వేసేస్తాడు. మీరేం చదువుకోలేదా? 10th చదివినాక వెళ్ళాను, అంతే. ఇక కంప్లీట్ దైవ ఈ దేవుడితోటే ముడిపడి ఉన్నారు. డైరెక్ట్ కేదార్నాథ్ వెళ్ళిపోయినాను, అక్కడే ఉన్నాను. అక్కడే దైవం, ధ్యానం, దానివల్లనే ఔషధం అది ఒకటి. సో కేదార్నాథ్లో అసలు ఏం చేశారు అన్ని సంవత్సరాలు? ధ్యానం చేశాను. ఓన్లీ ధ్యానం. ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటిది? ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా. రేపు జరగబోయేది ఈరోజు ఏం జరుగుతుందో చెప్పగలం. దాని గురించి రేపు జరగబోయేది సర్వం తెలుసుకోగలుగుతాం. సర్వం నీ లోపల ఉంటాయి. అప్పుడు ఏదో ఒకటి లేకుండా ఉండదు. ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం. సో నేను కూడా చేయొచ్చు, అందరు చేయొచ్చు కదా. ఓకే. ఓపిక అనేది అవసరం దానికి. మనం నిలకడ చేయడమే అవసరం దానికి. ఏదో 10 నిమిషాలు చేసుకుంటూ అది మనసు నిలబడితే లేచిపోతుంటారు కదా. అది ధ్యానం అంటే. ఒకసారి దానికి యాక్సిడెంట్ కుదిరినా ఇంకోసారి దాన్ని నిశ్చలంగా ఉంచాలి. ఉంచుతూ స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని. మనసు నిలకడ అయిపోతుంది, అప్పుడు స్థిమితం. ఓకే. సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం. సో మీ దగ్గరికి అంటే నేను అంటే ఉదయం నుంచి చూస్తున్నాను, చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు. క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు, అంటే మెడిసిన్ ఇస్తున్నారు. అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు,
కుటుంబ సమస్యలు కావచ్చు, శత్రువుల సమస్యలు కావచ్చు, ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు. వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని ఒక నమ్మకంతో వస్తున్నారు. ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు? అది స్థలాభోగం ఉంది ఇక్కడ. స్థలాభోగం అంటారు దాన్ని. ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ ఒత్తిడి మారిపోతుంది. స్థలాభోగం యోగులు, సాధులు, సత్పురుషులు తిరిగినటువంటి జాగా ఇది. ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా. కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అన్నమాట. ఏది కానీ ఇప్పుడు పంచపాండవులు అరణ్యవాసం పోతున్నారు. పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు భీముని కోపం వచ్చిందట. ఊరికి అర్జునుడు అంటే తిరుగుతుండు కదా. ఏం తిరుగుదా అని అంటే ఇక్కడ రా యుద్ధం చేస్తామన్నాడు భీముడు. అన్న మీదకి మలవాల్సి వస్తుంది, యుధిష్ఠిరుడి మీదకి మారేయండు. అప్పుడే ఆడికెళ్ళి అర్జునుడు ఏమనుకో, అరే ఏదో విసగాడి ఉందిరా అనుకొని, తెలిసిన జ్ఞాని కదా. యుధిష్ఠిరుడు ముంగలు జరిగారు. ధర్మరాజు అందరూ ముంగల్కి వెళ్ళిపోయారు. ముంగల్కి పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు, ఏమంటే తమ్మి భీమా ఇక రారా చేత ఇద్దాం అన్నాడు. 10 అడుగులు పోయినాక అన్నది మర్చిపోయాడు. అన్న ఏమన్నానో నేను దాన్ని ఆ గద మారేసి కాళ్ళ మీద పడాడట. అంటే స్థలభోగం ఉంటుంది అది ప్రతి ఒక్కటి. ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు వచ్చేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది. స్థలాభోగం. ఈ గ్రహాలు కూడా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు. ఇప్పుడు నవగ్రహాలు అనే పక్క పెట్టినాం మనం. ఆ గ్రహాలు ఎక్కడున్నాయి? ఉన్నాయి, కనిపిస్తాయి కదా అందరికీ మనకు పైన. ఈ భూమండలంకి గ్రహాలు ఉన్నాయి. అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది. భూమి అయితే తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది. ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద. ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి. శనిగ్రహం తిరుగుట్లు వచ్చినప్పుడు శనిగ్రహం కలుగుతుంటుంది. అంతే తప్ప ఇంకేముండదు మనిషిది. స్థలాభోగం ఉంటుంది దీనికి. మీద ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది. వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడతాం మేము. సత్యం మాట్లాడి మెత్తగా అవుతుంది మన నాలుక కత్తి లేక. అది నువ్వు బతుకుతావు నాయన అంటే వాడు బతుకుతాడు, నువ్వు చచ్చిపోతావు నాయన అంటే చచ్చిపోతావు, అంతే. దాని మించి ఏముండదు దాంట్లో. వాక్ శుద్ధి అంటారు దాన్ని. అంతే, వాక్ శుద్ధి. మంత్రం ఉండదు, మాయ ఉండదు దాంట్లో. ఏ వాక్ శుద్ధి సత్యం మాట వల్ల ఉప్పు పోసి నూనె కత్తి లేక మెత్తగా అయిపోతుంది నాలుక, అంతే. ఇక అందరికీ ఉన్నదా నాలుక లేదా? సత్యమైన మాట అనేది ఉందా? లేదు. దొడ్డు ముచ్చట్లు అవి మాటకు దొడ్డుపడ్డ కత్తితో ఏం పని చేస్తాం మనం? మొద్దుపడ్డ కత్తి తీసుకొని యుద్ధానికి పోతే గెలుస్తామా? అతని ప్రాణమే పోతుంది కదా. అందరితో కానీ మొద్దుపడ్డ కత్తులు అయినాయి. దొడ్డు ముచ్చట్లు ఆడి మొద్దుపడ్డ కత్తి తయారు చేసుకున్నారు దాన్ని. ఇక సత్యమైన మాటను నాలుక మీద వేసి మెత్తగా నూరి మెత్తగా చేసేస్తాం మేము దాన్ని. వాక్శుద్ధి వల్ల, ధ్యానం వల్ల, సత్యం మాట వల్ల. ఇక నాలుకతో ఏమంటే అలా అది అయితే చూడండి, అంతే. దాని మించి ఏం లేదు. నీకు మంచిగా అవుతుంది అని మంచిగా కావడం, అంతే. దానికి భగవంతుడు సహకరించి మాయముడి వేసేస్తాడు. మీరేం చదువుకోలేదా? 10th చదివినాకి వెళ్ళాను, అంతే. ఇక కంప్లీట్ దైవ అందుకే ఈ దేవుడితోటే ముడిపడి ఉన్నారు. డైరెక్ట్ ఇవ కేదార్నాథ్ వెళ్ళిపోయినాను, అక్కడే ఉన్నాను. అక్కడే దైవం, ధ్యానం, దానివల్లనే ఔషధం, అది ఒకటి. సో కేదార్నాథ్లో అసలు ఏం చేశారు అన్ని సంవత్సరాలు? ధ్యానం చేశాను. ఓన్లీ ధ్యానం. ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటిది? ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా. రేపు జరగబోయేది ఈరోజు ఏం జరుగుతుందో చెప్పగలం. దాని గురించి రేపు జరగబోయేది సర్వం తెలుసుకోగలుగుతాం. సర్వం నీలో పడి ఉంటాయి. అప్పుడు ఏదో ఒకటి లేకుండా ఉండదు. ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం. సో నేను కూడా చేయొచ్చు, అందరు చేయొచ్చు కదా. ఓకే. ఓపిక అనేది అవసరం దానికి. మనం నిలకడ చేయడమే అవసరం దానికి. ఏదో 10 నిమిషాలు చేసుకుంటూ అది మనసు నిలబడుతున్నాయా లేచిపోతుంటారు కదా. అది కాదు ధ్యానం అంటే. ఒకసారి దానికి యాక్సిడెంట్ కుదిరినా ఇంకోసారి దాన్ని నిశ్చలంగా ఉంచాలి. ఉంచుతూ స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని. మనసు నిలకడ అయిపోతుంది, అప్పుడు స్థిమితం. ఓకే. సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం. సో మీ దగ్గరికి నేను ఉదయం నుంచి చూస్తున్నాను, చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు. క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు, అంటే మెడిసిన్ ఇస్తున్నారు. అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, శత్రువుల సమస్యలు కావచ్చు, ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు. వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని ఒక నమ్మకంతో వస్తున్నారు. ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు? అది స్థలాభోగం ఉంది ఇక్కడ. స్థలాభోగం అంటారు దాన్ని.
ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ ఒత్తిడి మారిపోతుంది. స్థలాభోగం యోగులు సాధులు సత్పురుషులు తిరిగినటువంటి జాగా ఇది. ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా. కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అన్నమాట. ఏది కానీ ఇప్పుడు పంచపాండవులు అరణ్యవాసం పోతున్నారు. పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు భీముని కోపం వచ్చిందట. ఊరికి అర్జునుడు అంటే తిరుగుతుండు కదా, ఏం తిరుగుదా అని అంటే ఇక్కడ రా యుద్ధం చేస్తామన్నాడు భీముడు. అన్న మీదకి మలవాల్సి వస్తుంది యుధిష్ఠిరుడి మీదకి మారేయండు. అప్పుడే ఆడికెళ్ళి అర్జునుడు ఏమనుకో, అరే ఏదో విసగాడి ఉందిరిడా అనుకొని, తెలిసిన జ్ఞాని కదా. యుధిష్ఠిరుడు ముంగలు జరిగారు, అందరు ధర్మరాజు అందరు ముంగల్కి వెళ్ళిపోయారు. ముంగల్కి పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు, ఏమంటే తమ్మి భీమా ఇక రారా చేత విద్దాం అన్నాడు. 10 అడుగులు పోయినాక అన్నది మర్చిపోయాము. అన్న ఏమన్నానో నేను అని ఆ గద మారేసి కాళ్ళ మీద పడాడట. అంటే స్థలభోగం ఉంటుంది అది ప్రతి ఒక్కటి. ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు వచ్చేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది. స్థలాభోగం. ఈ గ్రహాలు కూడా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు. ఇప్పుడు నవగ్రహాలు అనే పక్క పెట్టినాం మనం. ఆ గ్రహాలు ఎక్కడున్నాయి? ఉన్నాయి, కనిపిస్తాయి కదా అందరికీ మనకు పైన. ఈ భూమండలంకే గ్రహాలు ఉన్నాయి. అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది. భూమి అయితే తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది. ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద. ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి. శనిగ్రహాలు తిరుగుట్లు వచ్చినప్పుడు శనిగ్రహం కలుగుతుంటుంది. అంతే తప్ప ఇంకేముండదు మనిషిది. స్థలాభోగం ఉంటుంది దీనికి. ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది. వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడుతాం మేము. సత్యం మాట్లాడి మెత్తగా అవుతుంది మన నాలుక కత్తిలేక. అది నువ్వు బతుకుతావు నాయన అంటే వాడు బతుకుతాడు, నువ్వు చచ్చిపోతావు నాయన అంటే చచ్చిపోతాడు. అంతే, దాని మించి ఏముండదు ఇక దాంట్లో. వాక్ శుద్ధి అంటారు దాన్ని. అంతే, వాక్ శుద్ధి. మంత్రం ఉండదు, మాయ ఉండదు దాంట్లో. ఏ వాక్ శుద్ధి సత్యం మాట వల్ల ఉప్పు పోసి ఉండే కత్తిలేక మెత్తగా అయిపోతుంది నాలుక. అంతే. ఇక అందరికీ ఉన్నదా నాలుక లేదా? సత్యమైన మాట అనేది ఉందా? లేదు. దొడ్డు ముచ్చట్లు అవి మటుకు దొడ్డుబడ్డ కత్తితో ఏం పని చేస్తాం మనం? మొద్దుబడ్డ కత్తి తీసుకొని యుద్ధానికి పోతే గెలుస్తామా? అతని ప్రాణమే పోతుంది కదా. అందరితో కానీ మొద్దుబడ్డ కత్తులు అయినాయి. దొడ్డు ముచ్చట్లు ఆడి మొద్దుబడ్డ కత్తి తయారు చేసుకున్నారు దాన్ని. ఇక సత్యమైన మాటను నాలుక మీద వేసి మెత్తగా నూరి మెత్తగా చేసేస్తుంది మేము దాన్ని. వాక్శుద్ధి వల్ల, ధ్యానం వల్ల, సత్యం మాట వల్ల. ఇక నాలుకతో ఏమంటే అలా అది అయితే చూడండి అంతే. దాన్ని మించి ఏం లేదు. నీకు మంచిగా అవుతుంది అని మంచిగా కావడం అంతే. దానికి భగవంతుడు సహకరించి మాయముడి వేసేస్తాడు. మీరేం చదువుకోలేదా? 10th చదివినాక వెళ్ళాను అంతే. ఇక కంప్లీట్ దైవ అందుకే ఈ దేవుడితోటే ముడిపడి ఉన్నారు. డైరెక్ట్ కేదార్నాథ్ వెళ్ళిపోయినాను, అక్కడే ఉన్నాను. అక్కడే దైవం, ధ్యానం, దానివల్లనే ఔషధం అది ఒకటి. సో కేదార్నాథ్లో అసలు ఏం చేశారు అన్ని సంవత్సరాలు? ధ్యానం చేశాను. ఓన్లీ ధ్యానం. ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటిది? ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా. రేపు జరగబోయేది ఈరోజు ఏం జరుగుతుందో చెప్పగలం. దాని గురించి రేపు జరగబోయేది సర్వం తెలుసుకోగలుగుతాం. సర్వం నీ లోపల ఉంటాయి. అప్పుడు ఏదో ఒకటి లేకుండా ఉండదు. ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం. సో నేను కూడా చేయొచ్చు, అందరు చేయొచ్చు కదా. ఓకే. ఓపిక అనేది అవసరం దానికి. మనం నిలకడ చేయడమే అవసరం దానికి. ఏదో 10 నిమిషాలు చేసుకుంటూ అది మనసు నిలబడితే లేచిపోతుంటారు కదా. అది కాదు ధ్యానం అంటే. ఒకసారి దానికి యాక్సిడెంట్ కుదిరిన ఇంకోసారి దాన్ని నిశ్చలంగా ఉంచాలి. ఉంచుతూ స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని. మనసు నిలకడ అయిపోతుంది, అప్పుడు స్థిమితం. ఓకే. సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం. సో మీ దగ్గరికి నేను ఉదయం నుంచి చూస్తున్నాను, చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు. క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు, అంటే మెడిసిన్ ఇస్తున్నారు. అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, శత్రువుల సమస్యలు కావచ్చు, ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు. వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని ఒక నమ్మకంతో వస్తున్నారు. ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు? అది స్థలాభోగం ఉంది ఇక్కడ. స్థలాభోగం అంటారు దాన్ని. ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ ఒత్తిడి మారిపోతుంది. స్థలాభోగం యోగులు సాధులు సత్పురుషులు తిరిగినటువంటి జాగా ఇది. ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా. కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అన్నమాట. ఏది కానీ ఇప్పుడు పంచపాండవులు అరణ్యవాసం పోతున్నారు. పోయేటప్పుడు
ఒక స్థానానికి పోయే వరకు భీముని కోపం వచ్చిందంట. ఊరికి అర్జునుడు అంటే తిరుగుతుండు కదా, ఏం తిరుగుతా అని అంటే ఇక్కడ రా యుద్ధం చేస్తామన్నాడు భీముడు. అన్న మీదకి మలవాల్సి వచ్చింది యుధిష్ఠుని మీదకి మారేయండు. అప్పుడే ఆడికెళ్ళి అర్జునుడు ఏమనుకో, అరే ఏదో విసగాడి ఉందిరా అనుకొని, తెలిసిన జ్ఞాని కదా యుధిష్ఠుడు. ముంగలు జరిగారు ధర్మరాజు అందరూ ముంగల్కి వెళ్ళిపోయారు. ముంగల్కి పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు, ఏమంటే తమ్మి భీమా ఇక రారా చేత ఇద్దాం అన్నాడు. 10 అడుగులు పోయినాక అన్నది మర్చిపోయాడు. అన్న ఏమన్నానో నేను కానీ ఆ గద మారేసి కాళ్ళ మీద పడాడట. అంటే స్థలభోగం ఉంటుంది అది ప్రతి ఒక్కటి. ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు వచ్చేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది. స్థలాభోగం. ఈ గ్రహాలు కూడా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు. ఇప్పుడు నవగ్రహాలు అనే పక్క పెట్టినాం మనం. ఆ గ్రహాలు ఎక్కడున్నాయి? ఉన్నాయి, కనిపిస్తాయి కదా అందరికీ మనకు పైన. ఈ భూమండలంకే గ్రహాలు ఉన్నాయి. అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది. భూమి అయితే తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది. ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద. ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి. శనిగ్రహం తిరుగుట్లు వచ్చినప్పుడు శనిగ్రహం కలుగుతుంటుంది. అంతే తప్ప ఇంకేముండదు మనిషిది. స్థలాభోగం ఉంటుంది దీనికి. ఇక మీద ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది. వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడుతాం మేము. సత్యం మాట్లాడి మెత్తగా అవుతుంది మన నాలుక కత్తిలేక. అది నువ్వు బతుకుతావు నాయన అంటే ఆడు బతుకుతాడు, నువ్వు చచ్చిపోతావు నాయన అంటే చచ్చిపోతావు, అంతే. దాని మించి ఏముండదు దాంట్లో. వాక్ శుద్ధి అంటారు దాన్ని, అంతే. వాక్ శుద్ధి. మంత్రం ఉండదు, మాయ ఉండదు దాంట్లో. ఏ వాక్ శుద్ధి సత్యం మాట వల్ల ఉప్పు పోసింది ఉండే కత్తిలేక మెత్తగా అయిపోతుంది నాలుక, అంతే. ఇక అందరికీ ఉన్నదా నాలుక? లేదా. సత్యమైన మాట అనేది ఉందా? లేదు. దొడ్డు ముచ్చట్లు అవి మాటకు దొడ్డుబడ్డ కత్తితో ఏం పని చేస్తాం మనం? మొద్దుబడ్డ కత్తి తీసుకొని యుద్ధానికి పోతే గెలుస్తామా? అతని ప్రాణమే పోతుంది కదా. అందరితో కానీ మొద్దుబడ్డ కత్తులు అయినాయి. దొడ్డు ముచ్చట్లు ఆడి మొద్దుబడ్డ కత్తి తయారు చేసుకున్నారు దాన్ని. ఇక సత్యమైన మాటను నాలుక మీద వేసి మెత్తగా నూరి మెత్తగా చేసేస్తాం మేము దాన్ని. వాక్శుద్ధి వల్ల, ధ్యానం వల్ల, సత్యం మాట వల్ల. ఇక నాలుకతో ఏమంటే అలా అది అయితే చూడండి, అంతే. దాన్ని మించి ఏం లేదు. నీకు మంచిగా అవుతుంది అని మంచిగా కావడం, అంతే. దానికి భగవంతుడు సహకరించి మాయముడి వేసేస్తాడు. మీరేం చదువుకోలేదా? 10th చదివినాక వెళ్ళాను, అంతే. ఇక కంప్లీట్ దైవ అందుకే ఈ దేవుడితోటే ముడిపడి ఉన్నారు. డైరెక్ట్ ఇవ కేదార్నాథ్ వెళ్ళిపోయినాను, అక్కడే ఉన్నాను. అక్కడే దైవం, ధ్యానం, దానివల్లనే ఔషధం అది ఒకటి. సో కేదార్నాథ్లో అసలు ఏం చేశారు అన్ని సంవత్సరాలు? ధ్యానం చేశాను. ఓన్లీ ధ్యానం. ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటిది? ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా. రేపు జరగబోయేది ఈరోజు ఏం జరుగుతుందో చెప్పగలం. దాని గురించి రేపు జరగబోయేది సర్వం తెలుసుకోగలుగుతాం. సర్వం నీ లోపల ఉంటాయి. అప్పుడు ఏదో ఒకటి లేకుండా ఉండదు. ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం. సో నేను కూడా చేయొచ్చు, అందరు చేయొచ్చు కదా. ఓకే. ఓపిక అనేది అవసరం దానికి. మనం నిలకడ చేయడమే అవసరం దానికి. ఏదో 10 నిమిషాలు చేసుకుంటూ అది మనసు నిలబడుతున్నా లేచిపోతుంటారు కదా, అది ఆ ధ్యానం అంటే. ఒకసారి దానికి యాక్సిడెంట్ కుదిరినా ఇంకోసారి దాన్ని నిశ్చలంగా ఉంచాలి. ఉంచుతూ స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని. మనసు నిలకడ అయిపోతుంది, అప్పుడు స్థిమితం. ఓకే. సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం. సో మీ దగ్గరికి నేను ఉదయం నుంచి చూస్తున్నాను, చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు. క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు, అంటే మెడిసిన్ ఇస్తున్నారు. అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, శత్రువుల సమస్యలు కావచ్చు, ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు. వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని ఒక నమ్మకంతో వస్తున్నారు. ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు? అది స్థలాభోగం ఉంది ఇక్కడ. స్థలాభోగం అంటారు దాన్ని. ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ ఒత్తిడి మారిపోతుంది. స్థలాభోగం యోగులు, సాధులు, సత్పురుషులు తిరిగినటువంటి జాగా ఇది. ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా. కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అన్నమాట. ఏది కానీ ఇప్పుడు పంచపాండవులు అరణ్యవాసం పోతున్నారు. పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు భీముని కోపం వచ్చిందట. ఊరికి అర్జునుడు అంటే తిరుగుతుండు కదా, ఏం తిరుగుతా అని అంటే ఇక్కడ రా యుద్ధం చేస్తామన్నాడు భీముడు. అన్న మీదకి మలవాల్సి వస్తుంది యుధిష్ఠుని మీదకి మారేయండు. అప్పుడే ఆడికెళ్ళి అర్జునుడు ఏమనుకో, అరే ఏదో విసగాడి ఉందిరా అనుకొని, తెలిసిన జ్ఞాని కదా
యధిష్ఠుడు ముంగల్ జరిగారు భీమశే అందరు ధర్మరాజు అందరు ముంగల్కి వెళ్ళిపోయారు. ముంగల్కి పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు, ఏమంటే తమ్మి భీమా ఇక రారా చేత ఇద్దాం అన్నాడు. 10 అడుగులు పోయినాక అన్నది మర్చిపోయాడు. అన్న ఏమన్నానో నేను అని ఆ గద వారేసి కాళ్ళ మీద పడాడట. అంటే స్థలభోగం ఉంటుంది అది ప్రతి ఒక్కటి. ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు వచ్చేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది. స్థలాభోగం. ఈ గ్రహాలు కూడా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు. ఇప్పుడు నవగ్రహాలు అనే పక్క పెట్టినాం మనం. ఆ గ్రహాలు ఎక్కడున్నాయి? ఉన్నాయి, కనిపిస్తాయి కదా అందరికీ మనకు పైన. ఈ భూమండలంకి గ్రహాలు ఉన్నాయి. అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది. భూమి అయితే తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది. ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద. ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి. శనిగ్రహం తిరుగుట్లు వచ్చినప్పుడు శనిగ్రహం కలుగుతుంటుంది. అంతే తప్ప ఇంకేముండదు మనిషిది. స్థలాభోగం ఉంటుంది దీనికి. మీద ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది. వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడతాం మేము. సత్యం మాట్లాడి మెత్తగా అవుతుంది మన నాలుక కత్తి లేక. అది నువ్వు బతుకుతావు నాయన అంటే వాడు బతుకుతాడు, నువ్వు చచ్చిపోతావు నాయన అంటే చచ్చిపోతాడు, అంతే. దాని మించి ఏముండదు దాంట్లో. వాక్ శుద్ధి అంటారు దాన్ని. అంతే వాక్ శుద్ధి. మంత్రం ఉండదు, మాయ ఉండదు దాంట్లో. ఏ వాక్ శుద్ధి సత్యం మాట వల్ల ఉప్పు పోసి ఉండే కత్తి లేక మెత్తగా అయిపోతుంది నాలుక, అంతే. ఇక అందరికీ ఉన్నదా నాలుక లేదా? సత్యమైన మాట అనేది ఉందా? లేదు. దొడ్డు ముచ్చట్లు అవి మాటకు దొడ్డుపడ్డ కత్తితో ఏం పని చేస్తాం మనం? మొద్దుపడ్డ కత్తి తీసుకొని యుద్ధానికి పోతే గెలుస్తామా? అతని ప్రాణమే పోతుంది కదా. అందరితో కానీ మొద్దుపడ్డ కత్తులు అయినాయి. దొడ్డు ముచ్చట్లు ఆడి మొద్దుపడ్డ కత్తి తయారు చేసుకున్నారు దాన్ని. ఇక సత్యమైన మాటను నాలుక మీద వేసి మెత్తగా నూరి మెత్తగా చేసేస్తుంది మేము దాన్ని. వాక్శుద్ధి వల్ల, ధ్యానం వల్ల, సత్యం మాట వల్ల. ఇక నాలుకతో ఏమంటే అలా అది అయితే చూడండి, అంతే. దాని మించి ఏం లేదు. నీకు మంచిగా అవుతుంది అని మంచిగా కావడం అంతే. దానికి భగవంతుడు సహకరించి మాయముడి వేసేస్తాడు. మీరేం చదువుకోలేదా? 10th చదివినాక వెళ్ళాను, అంతే. ఇక కంప్లీట్ దైవ అందుకే ఈ దేవుడితోటే ముడిపడి ఉన్నారు. డైరెక్ట్ ఇవ కేదార్నాథ్ వెళ్ళిపోయినాను, అక్కడే ఉన్నాను. అక్కడే దైవం, ధ్యానం, దానివల్లనే ఔషధం అది ఒకటి. సో కేదార్నాథ్లో అసలు ఏం చేశారు అన్ని సంవత్సరాలు? ధ్యానం చేశాను. ఓన్లీ ధ్యానమే. ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటిది? ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా. రేపు జరగబోయేది ఈరోజు ఏం జరుగుతుందో చెప్పగలం. దాని గురించి రేపు జరగబోయేది సర్వం తెలుసుకోగలుగుతాం. సర్వం నీ లోపలనే ఉంటాయి. అప్పుడు ఏదో ఒకటి లేకుండా ఉండదు. ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం. సో నేను కూడా చేయొచ్చు, అందరు చేయొచ్చు కదా. ఓకే. ఓపిక అనేది అవసరం దానికి. మనం నిలకడ చేయడమే అవసరం దానికి.